మీరు ర్యాపిడో చేసేవాళ్ళ ఇప్పుడు జొమాటో కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు మొత్తానికి మీరు? జొమాటో చేస్తున్నాను. జొమాటో ర్యాపిడో మానేస్తున్నాను. ఒట్టి జొమాటో ఉంటే. అంతకుముందు ఇక్కడ మాదాపూర్లో ఉన్నప్పుడు చేసేది ర్యాపిడో. అంటే కొద్ది రోజులు ర్యాపిడో చేసిన తర్వాత ఒక ఆఫీసులు ఉంటారు కదా, ఇలాంటి ఎంప్లాయీస్ ని తీసుకెళ్లి దించడం అలా జరిగేది కొన్ని ఆఫీసులు. ఇక మాకు నచ్చక అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జొమాటోనే చేస్తున్నాం. జొమాటో చేస్తున్నాం. సరిపోతే జీతం డబ్బులు నెలకి? కష్టపడాలి, కష్టపడితేనే అవుతుంది. కష్టపడ్డా అలానే కాదు, ఎలాగైనా అది కష్టపడండి, అది ఇది కాదు ఇది కాదు, కష్టపడండి ఏది రాదు, అదే ప్రాసెస్. కాకపోతే ఏమైందంటే నీకెందుకు బుజ్జి ఏదన్నా ఇంత పని చేసి ఇట్లా చెమటలు కానీ అనుకో, నీకు 100 సార్లు చెప్పినాలా అది కొడుతూనే ఉంటుంది, కూర్చోబెడుతుంది. జ్యూస్ తాగుతావా, టాఫీ తేవాలా, ఇది ప్రేమేమో కానీ ఇక నన్ను అంత సుఖ పెడితే ఇక నేను పని ఏడ చేయగలుగుతా, కానీ రేపు ఫ్యూచర్ లో కష్టపడగలుగుతానా? ప్రేమగా ఉంటే ఏమని పిలుస్తారు మిమ్మల్ని? ప్రేమగానా? ప్రేమగా ఉంటాయి కదా అవసరం ఉన్నప్పుడు బావా. అరే లేదు లేదు, అంటే ఎప్పుడు నేను బావా బావా అంటది. ఈ రెండు ఎక్కువ పిలుస్తాను. అంటే ఏవండి ఏంటండి అట్లా నాకు ఎందుకో నచ్చలేదు, నేను బావా అని పిలుద్దాం అట్లా అనుకుంటున్నా, నీకు ఓకేనా అంటే సరే ఓకే. ఎలా అంటే ఇప్పుడు కూడా పిలుస్తాను. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు బొమ్మనే వచ్చేస్తే మా అమ్మ చిన్ని ఏంటది అని చెప్తుంది. అప్పుడప్పుడు రేయ్ రా అంటది. ఇక మామూలుగా అయితే ఎట్లా పిలిచినా సరే బాగానే ఉంటది, కానీ ఇక నేనైతే అరే అమ్ములుగా అమ్ములుగా అని పిలుస్తాను. అమ్ములుగా అరే అమ్ములుగా అంటుంటా, బుజ్జిగా అంటుంటా. బుజ్జిగా అమ్ములుగా ఆ పేరు ఓ రోజు బుజ్జి ఫస్ట్ బుజ్జి బుజ్జి అంటుండే, బుజ్జి బుజ్జి అంటుండే. ఒక రోజు అరే బుజ్జోడా అని పిలిచిన, ఆ పేరు మొత్తం వైరల్ అయిపోయింది ఆ ఊరంతా. వైరల్ అయింది. బడేంది బుజ్జి అరడైంది, బుజ్జోడా అరడైంది. అదే అంటే విలేజ్ సైడ్ కదా, అంటే ఏం జరిగినా వింతే అక్కడ, ఏం జరిగినా వింతే. సో అంటే చిన్ని బుజ్జోడా బుజ్జి అని చెప్పి మీ అందరికి నేను తన పేరు ఇప్పటి వరకు చెప్పించలేదు, ఎందుకంటే కావాలని ఆపా స్టార్టింగ్ నుంచి. సో ఒక్కసారి మీ పేరు మా ఆడియన్స్ అందరికి చెప్పండి. వీరవేణి నా పేరు. వీరవేణి, వీర మహిళ మామూలుగా ఉండదు మరి. వీరవేణి పేరుకి తగ్గట్టుగానే దొరికారు కదా. ఏం చేస్తాం, అంత మంచి వైఫ్ దొరకడం మీ అదృష్టం అండి, కాదా? సరే అండి, మంచి వైఫే. మార్కెట్ కి వెళ్ళి చూస్తున్నప్పుడు నైఫ్ కూడా మంచిగానే కనిపిస్తుంది. మా నైఫ్ కూడా మంచిగానే కనిపిస్తుంది, కోస్తే కదా తెలిసేది దాని గురించి. వైఫ్ కి నైఫ్ కి రెండు సంబంధాలు చాలా ఉన్నాయి. చాలా సంబంధం, దగ్గర సంబంధం ఉందా? ఏంటి బెదిరించారా ఏంటి? తను ఎప్పుడు అంతే అలా నన్ను నవ్వించడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. అంటే నువ్వు నవ్వవు అన్నమాట. నేను నవ్వవా? అవును. సో మీ ఇద్దరు లైఫ్ లో ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుతాను అందరినీ, లైఫ్ లో వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మేము ఫస్ట్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యి హ్యాపీగా అబ్బా చాలు ఇంకా నేనేం చేయక్కర్లేదు, తన గెలిచింది, తన వేయింగ్ స్టార్ట్ అయింది, ఇంకా నేను అక్కర్లేదు అన్న అనిపించింది. ఏంటంటే వెమ్లవాడ వెళ్ళేసి వస్తుంటే ఒక దగ్గర జాంకాయలు కనిపించేవాడు, ఉప్పు కారం వేసి ఇస్తుంటే చిన్న చిన్న కవి కావాలరా చాలా రోజులు ఏం తిని అంటే అక్కడ ఆగిన. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఎవరు వచ్చారు, అక్క నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తావు కదంటే అక్కడ రోడ్ హైవే మీద ఉన్న వాళ్ళకి ఏమి ఎట్లా తెలుసు, ఆ పాండబ్బ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇక్కడ తెలుసు. ఇప్పుడు నేను గుట్టకెళ్తే వాళ్ళు కూడా తెలుసు. అది తలుచుకున్నప్పుడల్లా నాకైతే హ్యాపీ, అమ్మ ఇంకా నేనేం చేయక్కర్లేదు అని. మొన్న రీసెంట్ గా ఒక ప్రమోషన్ వీడియో చేసింది, వారిని టాలెంట్ ఇది ఇంతుంది, నేను పనికిరాని ఇంకా ఉంగట అనుకున్నాను నేనైతే. టాలెంట్ ని ఎవరు ఆపలేదు, ఎవరు సొత్తు కాదు కదా టాలెంట్. జాలిపడి ఎవరు ఆమెను దగ్గర చేసుకోలేదు, జాలిపడి ఎవరు ఆమెను ఇష్టపడలేదు. ఆవిడ వాయిస్ కి, ఆవిడ మాట తీరుకి, ఆవిడ గుండె ధైర్యానికి, ఆవిడ టాలెంట్ కి ఇంతమంది అభిమానులు ఉన్నారు. ఎవరు జాలిపడి అభిమానులు అవ్వలేదు. మీకు చాలా గర్వంగా గొప్పగా చెప్తున్నాం, మీకు ఎవరు జాలిపడి అభిమానులు అవ్వలేదు. రీల్స్ వల్ల బాధ అనిపించింది అంటే నాకు ఒక్కసారి ఈమె రీల్స్ చేస్తుంది బాగానే ఉంది, చాలా మంది వచ్చేసి అక్కడికి ఏమైంది అంటే ఇక నన్ను పక్కన కూర్చోబెట్టుకుని చెప్తా బాబా ఉన్నది చెప్పేస్తా, రేపు ఎవ్వరు అడిగినా చెప్పాల్సింది, ఇప్పుడైనా రేపైనా తెలియాల్సిందే అని. ఆ వీడియోలా నాకు వస్తుంది కోపం, చెప్తుంటే చెప్పు నీ పని తర్వాత చెప్తా అన్నంత కోపం వస్తుంది. నేను ఇలా అయిపోయాను, ఇలా అయిపోయినాక పెళ్లి చేసుకున్నాడు,
అంత ఎందుకు నేను ఎందుకు అంత లేపుతున్నావు, నాకు వద్దురా, నాకు నువ్వు ఉన్నది చాలు, నా లవ్ నేను గెలుచుకున్నా, దానికి హీరోనేంది, ఎవరింటికి వాళ్ళు హీరో, నా ఫ్యామిలీకి నేను హీరో. హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే చెప్పేశారు. నేను సాడెస్ట్ మూమెంట్ అని అడగను, ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి అవే మాట్లాడుకున్నాం కాబట్టి. సో ప్రౌడెస్ట్ మూమెంట్ మీకు మంచిగా చాలా మంచి కామెంట్ అనిపించి, యా ఓకే మనం ఇది చేస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ అని అనిపించింది. మీరు మెసేజ్ చేసినప్పుడు, ఓ మీరు యాంకర్ శివ ఓకే అదంటే ఆయన నిన్న కాల్ చేసినప్పుడు నేను తింటున్న పైన అప్పుడే పోయి స్పీకర్ ఆన్ చేసి పెట్టుకున్నా. ఆయన ఉండేసి అన్న మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్న, నేను యాంకర్ శివ అని చెప్పేసి మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు హోటల్ ఉంది అందరూ మమ్మల్ని చూస్తున్నారు, అని చూసి గుర్తుపడుతున్నారు ఏమని చూసి. ఓకే అది ప్రౌడెస్ట్ మూమెంట్ నాకైతే, మీకైతే చాలా. నేను చెప్పాలనుకుంటున్నారా? నా హ్యాపీయెస్ట్ మూమెంట్, నా ప్రౌడెస్ట్ మూమెంట్ నా లైఫ్ లోకి రావడమే. ఎంత బాగుందో ఈ ఫ్రేమ్ చూడడానికి, ఇలా నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు. చాలు, ఈ జీవితానికి ఇది చాలు. ఇంత ఇంత మంచి గొప్ప మనసున్న వ్యక్తుల్ని చూడటం. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాక ఏదో ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. మీ టాలెంట్ అండి, ఎవరు దొక్కలేరు, ఎవరు ఆస్తి కాదు. ఇందాక ఆయన చెప్పినట్టు ఎవరు ఆస్తి కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఒప్పుకుంటున్నారా? ఐ మీన్ యా వీడియోలు చేస్తుంది నా కోడలు అని మీ నాన్నగారు? తెలుసు తెలుసు. దొంగతనం చేస్తలేం కదా మేడం, దొంగతనం చేస్తలేదు కదా. ఇంటికి వెళ్ళారా మరి ఎప్పుడైనా ఒకసారి? ఇప్పటికి వెళ్ళలేదు, పక్క వెళ్ళలేదు. ఎగ్జాంపుల్ మా వాళ్ళు కూడా ఉండేసి అంత దూరం మాదాపూర్లో ఎంత సొంత ఇల్లు అయితే మాది రావంతపూర్లో, అంత దూరం ఎందుకురా, మంచిగా చెడు అవుతుంది, దగ్గర ఉండాలి మనిషికి దగ్గర అంటే సరే అని చెప్పి వచ్చి ఓకే వెళ్దామన్నా కానీ మా ఇంట్లో బాధ ఉండదు, పక్కన వాళ్ళకి ఆమెని ఓ పెద్ద ఓవర్ యాక్షన్, అదేదో వింతలు చూసినట్టు. వాళ్ళకి ఏమొస్తుందో ఏమో అర్థం కాదు. మళ్ళీ వాళ్ళని ఇక కోపం వస్తుంటది కానీ వదిలేస్తుంటారు కొన్ని తిడితే తప్పు. చాలా వరకు అయితే నేనైతే ఎప్పుడు భయపడలే, బయటకు తీసుకొని వెళ్ళినా ఎక్కడ తీసుకొని షాపింగ్కి వెళ్తాం, సెల్ఫీలు దిగుతాం, ఊరంతా తిరుగుతాం, ఎక్కడ నేను ఫీల్ కాలేదు. చాలా మంది మేము మొన్న ఉప్పల్ ఒక ఎగ్జిబిషన్ ఉండే, ఆడికి వెళ్ళినాం, అక్కడ పార్కింగ్ చేస్తుంటే ఆమె మొబైల్ చూసిండు, ఇట్లా డ్యూయల్ కెమెరా ఉంది అన్న, బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్ కెమెరా అన్న, మేడం నీ వీళ్ళని చూస్తాం పోనీ అని. మీకు ఏమవుతుంది అంటే, నా వైఫ్ అయిందంటే, ఇట్లా ఎందుకు అయింది అంటే, మాకు చిన్నప్పుడు అయిందంటే, ఇది అయిన తర్వాత నా పెళ్లి చేసుకున్నావా అన్న అంటే, అవునన్నా అంటే, బా వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. వాళ్ళకు ఏం నచ్చిందో మరి అందులో ఏం నచ్చింది ఏంటి, అది గొప్ప విషయం కదా. అందరూ చేయలేరండి మీరు అనుకున్నది కామెడీ. సరే సరే ఒక మాట్లాడు, అందరి విషయం ఏమో నా విషయం చెప్తున్నా. మా అమ్మ ఇలా ఉండి నేను ఆమెకే పుడితే, పుట్టిన తర్వాత నాకు తెలిసి మా అమ్మ కాదు అంటే ఒప్పుకుంటది సమాజం? దీనికి ఆన్సర్ చెప్పండి. ఏదో పోయిన జన్మలో మీరు అదృష్టం చేసేసుకో ఉంటారండి కదా. కానీ ఆ క్వశ్చన్ అది ఏదైతే వర్డ్ ఉందో ఈయన రివర్స్ చేసి చెప్తాడు, నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అందుకే నువ్వు నాకు దొరికేవు అని చెప్పి. అబ్బా అసలు సీరియస్లీ ఈ రోజు ఈ ఇంటర్వ్యూ నాకు ఏమంటారు మనస్ఫూర్తిగా ఒక ఫుల్ మీల్స్ లాగా అంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ మొత్తం ఏం జరిగింది అనేది ప్రతిదీ నాకు అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మమ్మీ డాడీకి ఎస్పెషల్లీ, అంటే మీకు నాకెందుకు లేపేద్దామని ప్లాన్ చేసిర్రు పెద్దలు చేసి. థ్యాంక్ యూ సో మచ్, నైస్ మీటింగ్ యూ. బాయ్.